ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్. ఎస్ చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఓకే అండి. రమ్మన్నారంట. ఎస్, పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. మిమ్మల్ని ఒకసారి చూడాలంటేను. అవునా? ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికైతే కోమాలో నుంచి బయటకు వచ్చాడు, కానీ ప్యారలైజ్ అయ్యాడు. అవునా? అవును, రండి చూదురు గాని. రండి సార్. మీరు అడిగారు కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది ఎవరని. ఇతనే. డాక్టర్ గారు చెప్పారు బాబు, సమయానికి మీరు కాపాడకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాడినో. మీరు సముద్రపొడ్డున పడుండడం చూశాను. సమయానికి ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఏంటో తెలియలేదు. మీ దగ్గరున్న ఫోన్ తడిచిపోయింది. సరే, ముందైతే ట్రీట్మెంట్ చేయించాలి కదా అని తీసుకొచ్చి జాయిన్ చేశాను. ఏ జన్మలో రుణమో ఈ జన్మలో నన్ను కాపాడి పుణ్యం కట్టుకున్నావు బాబు. నా ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు. డాక్టర్ గారు, ఈ కండిషన్ నుంచి నార్మల్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఈ కండిషన్కి రావడానికి కారణం ఏదో బలమైన ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఈయన మళ్ళీ నార్మల్ మనిషి కావాలంటే అలాంటిదేదో మిరాకిల్ జరగాలి. లేదు ట్రీట్మెంట్ చేయాలి అంటే అది ఎన్ని రోజులు పడుతుందో నేను చెప్పలేను. మిరాకిల్ అంటే అనుకుంటే జరిగేవి కాదు కదా డాక్టర్. ఈయన మామూలు మనిషి కావడానికి ఏ మిరాకిల్ జరగాలో. అక్కడ డాక్టర్ గారు ఉంటారు, వెళ్ళి చూయించుకుందామమ్మా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. ఓకే, మీరు ఇంత మాట్లాడుతూ ఉండండి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. మీరెవరో ఏంటో నాకు తెలీదు. ఇన్ని రోజులు కోమాలోనే ఉన్నారు. మీ గురించి తెలుసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను. మీకు చెప్పాను కదా, ఆ ఫోన్ కూడా పనిచేయకపోవడం వల్ల నేనేమీ చేయలేకపోయాను. కోమాలో నుంచి బయటకు వచ్చారు, కానీ మీరు కదలడానికి కాళ్ళు చేతులు ఏవీ సహకరించవని డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ మీరేమీ కంగారు పడకండి, త్వరలోనే నయమైపోతుంది. నాకు తెలిసి నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు బాబు. నమ్మినోళ్ళకి ప్రాణం పెట్టడం తప్ప ఇంకొకటి తెలీదు. అయినా ఆ దేవుడు నాకెందుకింత శిక్ష విధించాడు నాకు అర్థం కావట్లేదు. ప్రతి చెడు వెనక ఒక శుభం ఉంటుందండి. మనం కష్టాన్ని మాత్రమే చూసి దేవుణ్ణి తిట్టుకుంటాం, కానీ ఆ కష్టం సుఖమైనప్పుడు, మనకి సంతోషాన్ని ఇచ్చినప్పుడు అర్థమవుతుంది దేవుడు మనకి పరీక్ష ఎందుకు పెట్టాడా అని. మీకిప్పుడు ఏదో అయిందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుంది. కాస్త టైం పడుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ లోపల మీ అదృష్టం బాగుండి ఏదైనా మిరాకిల్ జరిగితే మీరు త్వరగా కోలుకోవచ్చు.
సరే, నేను ఒకసారి కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఏంటి అనేది చూసొస్తాను. వచ్చాక మీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సరే బాబు. రండమ్మా, కూర్చోండి. మీ అమ్మగారి హెల్త్ కండిషన్ బట్టి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కంటే ముందు మెడిసిన్స్తో ఒక కోర్స్ చేయాలి. అవి వాడిన తర్వాతే ఆపరేషన్ చేస్తాం. ఎప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు తప్పదు కదమ్మా. ఒంట్లో కాస్త బాగోలేదు అనగానే ఏదో మీకు తెలిసిన వైద్యం చేసుకుంటారు. కానీ శరీరంలో చిన్న సమస్య కనిపిస్తుంది అనగానే వెంటనే డాక్టర్ని కలవాలి. ఆలస్యమైతే ఇదిగో ఇలానే ఆపరేషన్ వరకు వెళ్తుంది. చాలాసార్లు అమ్మని తీసుకుని రావాలని అనుకున్నాను డాక్టర్ గారు, కానీ కుదరలేదు. సర్లేమ్మా, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ముందు మెడిసిన్స్ వాడండి. ఆ తర్వాత ఆపరేషన్ చేయాలా వద్దా అనేది ఆలోచిద్దాం. ఈ మెడిసిన్స్ తీసుకోండి. ఈ లోపల ఆవిడతో ఎలాంటి పనులు చేయించొద్దు. ఆవిడ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ స్ట్రెస్ అవ్వకూడదు. బరువైన పనులు చేయటం, ఏదైనా షాకింగ్ న్యూస్లు చెప్పడం ఇలాంటివేమీ చేయొద్దు. జాగ్రత్తగా చూసుకోమ్మా. రామ్మా. మందులతో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదమ్మా, నువ్వేం భయపడకు. చెప్పండి సార్. కోమాలో నుంచి బయటకు వచ్చారు కదా, ఆ పేషెంట్ బిల్స్ పెండింగ్ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసి చెప్పండి. 1 minute సార్. అమ్మా, నువ్వు ఇక్కడ ఉండు. ఇదిగోండి మెడిసిన్స్ అన్నీ ఇవ్వండి. అన్నీనా? అన్నీ ఇవ్వండి. ఓకే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.